అందరికీ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈ విషయం ఏంటంటే మన ఇంటికి ఎవరు వచ్చినా ఎవరు పోయినా ఉండమంటే 2 రోజులు ఉంటారు, 3 రోజులు ఉంటారు, మా అంటే 5 రోజులు ఉంటారు కదా. అట్లాగే మా ఇంటి కూడా ఒక గెస్ట్ వచ్చిండు. ఎవరంటారా ఉండంటే లేదు, నా ముహూర్తం కంప్లీట్ అయింది, నేను వెళ్తా అంటారు. ఆ గెస్ట్ ఎవరో చూపియను. మరి నేను గెస్ట్ అని చెప్పినా ఎవరో మీరు చూస్తారు కదా, చూడాలనుకుంటున్నారు కదా, చూపియనా మరి. ఇదిగో మన గెస్ట్ అన్నమాట. ఇంకైతే మనము ఎన్ని రోజులు నిలబెట్టుకున్నా ఆయన పూజ కావాలనుకున్నప్పుడు ఒక సందర్భం ఉంటుంది కదా, ఒక డేట్ అనేది ఫిక్స్ చేసి ఉంటుంది కదా, ఆ డేట్కి వచ్చేసాడు. డేట్కి వచ్చేసిన తర్వాత ఆ డేట్ ప్రకారము 3 రోజుల్లో, 5 రోజుల్లో, 9 రోజుల్లో, 11 రోజులు కంప్లీట్ చేసుకుంటాడు. తర్వాత ఎన్ని రోజులు ఉన్నా కూడా నేను ఉండను అని అంటాడు. ఆయన పని ఏందో ఆయన చేసుకొని మనందరికి ఆశీర్వాదం ఇచ్చి నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానంటని ఉన్నందులో ఉంటాడు. ఇప్పుడు మన గెస్ట్ అయితే పోతుండు. నాకంటే గెస్ట్ అంటే వినాయకుడు అనమాట. మీకు అర్థం కావాలంటే, కన్ఫ్యూజన్ చేయాలంటే నేను ఇంకేదో ఒకటి చేయాలి కదా, అందుకని మన గణపతి మాత్రము ఈరోజు తీసుకొని నగలే మాత్రం వేసి వస్తున్నా. మరి మీకు నచ్చిందా లేకపోతే కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్